శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో ఎవరికైతే ఇంట్లో నరదృష్టి ఎక్కువగా ఉండి అదేవిధంగా ఈ వాస్తు దోషాలు ఎక్కువగా ఉండి ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకుండా ఉంటారు కదా. అయితే ఇంట్లో ఏ సమస్య అయినా సరే అంటే మనము ఏదైనా ఒక మంచి పని అనుకున్న పెండింగ్ పడడము ఇట్లా కొన్ని మన కర్మల వల్ల కూడా జరుగుతుంటాయి కదా. అయితే ఈరోజు నేను ఒక కొబ్బరికాయతో ఒక అద్భుతం ఒక తంత్రం చెప్తా. ఇది తంత్రశాస్త్రంలో ఉందన్నమాట. అంటే ఈ ప్రయోగాన్ని ఈ తంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. అంటే వాస్తు దోషాల నుంచి మనకు ఎలాంటి ఇబ్బందులు అనేది కలిగించారు. అదేవిధంగా ఇంట్లో నరదృష్టి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నరదృష్టి ఉందనుకోండి, వాళ్ళు ఎదగలేరనమాట. ఎప్పుడే కానీ ఏ ఇంట్లో అయితే నరదృష్టి ఉంటుందో ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు ఎదగరనమాట. ఎప్పుడు వాళ్ళకు ఏదో అంటే లోననే మనిషి అనేది కుంగిపోతుంటాడు అనమాట. అంటే ఏ పని కాక ఏడిపోయిన అవమానాలు జరగడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కదా. అంటే ఉన్నాయి పోగొట్టుకోవడము, ఆస్తులు పోవడము ఇలాంటివి ఎక్కువ నరదృష్టి ఎప్పుడే కానీ. అందుకే అంటారు పెద్దలు, నరుని కంటికి నాతిరాలైనా పగిలిపోతాయి. అంటే నరదృష్టి అంతా డేంజర్ అనమాట. దేనైనా నమ్మొచ్చు కానీ ఈ నరదృష్టి ఉంటే మనకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఎప్పుడు మనము కుంగిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఈరోజు ఈ తంత్రం చేయడం వల్ల మనకు ఇలాంటి దోషాల నుంచి మనము బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను అంతకన్నా ముందు ఒక విషయం, నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. నిన్న నేను గ్రహపాటి బిళ్ళ గురించి, కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు గ్రహపాటి బిళ్ళ వేసుకోవాలని చెప్పిన కదా. అయితే ఒకరు చాలామంది ఎక్కడ దొరుకుతుంది అంటే కొంతమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు. ఎందుకంటే అందరినీ మనము ఒప్పించలేము కదా. అయితే నెగిటివ్ ఉన్న వాళ్ళ కూడా వాళ్ళని మనము సర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంటి అని వదిలేయకూడదు. వాళ్ళకు కూడా ఒక మంచి మాట చెప్పి వాళ్ళని కూడా మారేటట్లు. ఎందుకంటే ఒక గురుస్థానంలో ఉన్న వాళ్ళు అందరినీ మంచిగా మంచి దృష్టితో చూడాలి, అందరినీ మంచి మార్గంలో నచ్చేటట్లు చూడాలి. కాబట్టి వాళ్ళు అంటే మీ యొక్క డబ్బుల కోసం, మనీ కోసము, వ్యూస్ కోసము మీరు సరిగా తెలియని వీడియోలు అంటే క్లారిటీ లేని వీడియోలు చెప్తున్నారు అని పెట్టింది కదా. నేను ఏదే కానీ కరెక్ట్ క్లారిటీ ఉంది కాబట్టి, అంటే దేవుడు వచ్చే వాళ్ళు అన్నీ బహిరంగంగా చెప్పకూడదు కానీ ఎవ్వరు చెప్పరు కూడా. కానీ నేను అన్నీ అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది నేను చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది మోసపోతున్నారు. కాబట్టి నాకున్న కాడికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పుకుంటూనే వస్తున్నాను. నాకు క్లారిటీ అయితే కొన్ని చెప్పలే. అయితే మీరు చూపించండి అంటున్నారు కదా. అయితే నేనేం వ్యాపారం అయితే చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక గురుస్థానంలోనే ఉన్నాను అన్నమాట. అంటే ఇప్పుడు గురువు అనేది ఫస్ట్ పిల్లలను శిశువులను ఏం చేస్తాడు, పరీక్షిస్తుంటాడు. అంటే పలానాది ఇలా చెయ్యాలి అని చెప్తాడు కానీ ఆయన చేసి చూపించాడు. ఫస్ట్ ఇలా ఉంటే అని కూడా చెప్పాడు ఆయన. అంటే ఫస్ట్ తన యొక్క శిష్యులకు పలానా మార్గం ఇట్లా ఉంటుంది, ఇలా ఉండాలని చెప్తాడు. దాంట్లో వాళ్ళు ప్రయత్నించిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు గురువు అనేవాడు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రాక్టికల్గా చూపిస్తాడు అన్నమాట. అయితే మీరు చూపించండి అంటున్నారు కదా. నేను అయితే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎట్లుంటే ఫస్ట్ వాళ్ళు వస్తువులు చూపిస్తారు. ఇగో ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇలా చేసుకోవాలి, దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది, ఇది ఎవరికైనా కావాలిస్తే నన్ను కాంటాక్ట్ కావాలి. అది ఒక వ్యాపారం అయిపోతాయి. ప్రస్తుతానికి నేను వ్యాపారం అయితే చేయట్లేదు. మీ ఇష్టం, మీరు తెచ్చుకుంటారా మీరు తెచ్చుకోరా అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక గురుస్థానంలో ఉన్న మాదిరిగానే చెప్తున్నా కాబట్టి నేను వ్యాపారం అయితే చేయట్లేదు. కాబట్టి నేను సాధ్యమైన నా దగ్గర ఉంటే చూస్తా. అయితే గ్రహపాటి బిళ్ళ అందరూ వేసుకోవచ్చు కానీ అది అంటే మనకు ఎప్పుడు దేవుడు వచ్చి మనకు వాకులు వచ్చి మనము చెప్పుకున్నాక ఈ గ్రహపాటి బిళ్ళతోటి మనకు పని లేదనమాట. అందుకే నా దగ్గర లేదు. ఫస్ట్ ఉన్నది కాబట్టి అయితే లేదు కాబట్టి నేను చూపించలేకపోయినా కూడా. ఎందుకంటే దేవుడు వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుంది అది. కాకపోతే మన దేవుడు మనకు సంపూర్ణంగా వచ్చి మన ప్రాబ్లమ్స్ మనకు అమ్మవారితోటి మనం చెప్పించుకున్న తర్వాత అమ్మవారు మనకు కొన్ని సంకేతాల ద్వారా మన ప్రాబ్లమ్స్ తీసేటప్పుడు మనకి గ్రహపాటి బిళ్ళతోటి అవసరం లేదు, దాన్ని తీసేస్తాం. కాబట్టి నేను చూపించలేకపోయినా అనమాట. కాబట్టి అర్థం చేసుకోండి. వీడియో అంటే మీరు చూడకుంటే మాకు వీసు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ఏదో కనీసం నా వీడియో వల్ల ఒక్కరన్నా బాగుపడితే నాకు సంతోషం, అంతే కదా. ఇప్పుడు గురువు అనేవాడు ఇప్పుడు ఒక క్లాస్లో
20 మంది ఉంటారు. 20 మంది ఒకేలాగా ఉండరు కదా! ఒకరు మంచిగా క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఈ టీచర్ అనేవాడు ఎక్కువ కాంటాక్ట్ అవుతాడు. పలానా బాబు మంచిగా చదువుతాడు. పలానా బాబు అన్నీ ఎక్కువ ఆ బాబుతోటే లింక్స్ పెట్టుకుంటారు. కాబట్టి నేను కూడా అంతే, నా వీడియోల వల్ల ఒక్కరు బాగుపడ్డా నాకు సంతోషమే. అమ్మవారి అనుగ్రహం వాళ్ళకు తప్పకుండా ఉంటుందన్నమాట. అందుకే మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా కష్టపడండి. మీరు కూడా దాటి గురించి ఎప్పుడే కానీ మనకు దేవుడు మనకు రావాలి అంటే దాని గురించి పాకులాడాలి. ఇప్పుడు అమ్మవారు రావాలి, ఒక తంత్రాలు ఇవన్నీ చేయాలంటే కొన్ని సాధనాలు చేయాలి. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి, ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే మీకు కూడా తెలిసిపోతాయి. ఇప్పుడు అన్నీ నా మీద వదిలేసారు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు కూడా ఆశ పుడుతుంది. అప్పుడు అది 10 రూపాయలకు దొరికేది నేను మీకు 20 రూపాయలు అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీరేమంటారు, డబ్బులు ఇంతగానం తిన్నాడు అప్పుడు మాట కదా. అందుకే మీరంతకు మీరు ట్రై చేసుకున్నారు అనుకోండి, మీకు డబ్బులు సేవ్ అవుతాయి, నాకు మాట రాకుండా ఉంటుంది, మీకు కూడా మంచి జరుగుతుంది అన్నమాట. అందుకే ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఈరోజు తంత్రం ఏంటిదంటే, మీరు ఈ శుక్రవారం రోజు చూసుకోండి. అంటే శుక్రవారం మీకు కొబ్బరి చెట్లు దగ్గరగా ఉంటే కొబ్బరి చెట్టు మీదనే కొబ్బరి బోండము పండయి ముదిరి కింద పడేది అంటే మీరు ఎక్కడైనా కొబ్బరి బోండాలు ఉన్న చెట్టును చూసుకొని అక్కడ నుంచి కొబ్బరి బోండాలు చెట్టు నుంచే ఎండిపోయి కింద పడే కొబ్బరి బోండం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక తంత్రం అన్నమాట. ఎప్పుడే కానీ నేను చాలా వీడియోలో చెప్పిన, ఏదైనా ఒక తంత్రం చేస్తున్నామో అంటే అది పర్ఫెక్ట్గా ఉంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఏదో కొబ్బరి బోండాలు అప్పుడే పడ్డవి పచ్చిదాన్ని తెచ్చి ఎండబెట్టుకునేవి కాదు. చెట్టు మీదనే బోండం అయ్యి అది ఎండిపోయి ఆ చెట్టుకు నుంచి రాలి పడుతుంది కదా, అలాంటి కొబ్బరి బోండమును కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకొని శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో మీరు ఆ కొబ్బరికాయను మీరు నిండు బిందె నీళ్ళు, అంటే ఎవరు ముట్టండి, నిండు బిందె నీళ్ళు అంటే మనం బయట నల్ల కాడ పట్టుకొచ్చుకోవడము, లేకపోతే ఏమైనా బోర్కానో ఎన్నో నిండు అప్పుడే బిందెలో నీళ్ళు తెచ్చుకొని ఆ బోండంతో ఆ నీళ్ళతోటి మనము శుద్ధి చేసి కొబ్బరి బోండాన్ని శుద్ధి చేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో అయినా సరే, లేదు మాకు అమ్మవారు అంటే ఇష్టము, మాకు శివుడు అంటే ఇష్టము, ఇట్లా అంటే ఎవరిష్ట దైవము వాళ్ళ ముందల పెట్టండి. లక్ష్మీదేవి దగ్గర పెడితే మనకు సిరులు అనేది కలిగిస్తుంది అనమాట. అందుకే నేను లక్ష్మీనారాయణల ఫోటో చెప్పినాం. సరే, ఏ దేవుడైనా మనం నమ్ముకున్న దేవుడు మనని ఎప్పుడు మనకు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. కాబట్టి సరే, మీ ఇష్ట దైవాలు ఎవరైనా పెట్టుకోండి. అయితే మీ ఇష్టదైవ ఫోటో ఏదన్నా పెట్టుకోండి. ఎవరు లేరు అంటే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకోండి. లక్ష్మీనారాయణ ఫోటో ముందర ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి, ఇత్తడి ప్లేట్లో ఈ కొబ్బరి బోండం పెట్టి మీరు ఆ గంధము, కుంకుమ, పసుపు మొత్తం అలంకరించి ఓం అనే రాసి, అదేవిధంగా మనకు స్వస్తిక్ 2 వేసి కుంకుమతోటి అలంకరించి పూలు అక్షంతలు వేసి మీరు అమ్మవారికి సంకల్పం చెప్పి, అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వాస్తు దోషాలు ఇబ్బంది పడుతున్నారా, లేదు మీకు వ్యాపారం సరిగా నడవక ఇబ్బంది పడుతున్నారా, లేదు మీకు నరదృష్టి వల్ల మనుషులు కుంగిపోతున్నారా, అంటే మనసు ప్రశాంతత లేకపోతుందా, ఇట్లా అమ్మవారికి మీరు సంకల్పం చెప్పుకొని, అమ్మ నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నువ్వే తీర్చు అని అమ్మవారికి నైవేద్యము, ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి మన పెరుగన్నము నివేదన పెట్టండి. పెరుగన్నం నివేదన పెట్టి మీరు ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ స్వీకరించుకోవాలి. అంటే మీరు ఇక్కడ 5 సార్లు కనకదార స్తోత్రం చదవండి. లేదు మీరు శివుని ఫోటో పెట్టుకుంటే శివ పంచాక్షరి మంత్రము, లేకపోతే శివుని యొక్క స్తోత్రాలు, మీరు మీ ఇష్టదైవము ఎవరైతే పెట్టుకున్నారో ఆ దేవుని యొక్క స్తోత్రాలు చదవండి. లక్ష్మీదేవి పెట్టుకుంటే కనకదార స్తోత్రము ఒక 3 సార్లు లేదా 5 సార్లు. మాకు చదవడానికి రాదు అనుకున్న వాళ్ళు కనీసము ఫోన్లోనన్నా పెట్టుకొని మనస్ఫూర్తిగా వినండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనస్ఫూర్తిగా విన్నా మనకు ఫలితం. ఎందుకంటే చదువు వచ్చే వాళ్ళు వినకూడదు, చదువుకోవాలి. ఎంత కష్టమైనా చదవాలి. చదువు రాని వాళ్ళు కనీసం వేరే వాళ్ళు ఇంట్లో పిల్లలు చదువుతుంటేనన్నా వినండి. లేకపోతే ఇప్పుడు మనకు ఫోన్లే ఉన్నాయి కదా, కనీసం ఫోన్లోనన్నా పెట్టుకొని ప్రశాంతంగా విని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మీరు అమ్మవారి దగ్గర ఏదైనా తీపి పదార్థాలు, పెరుగన్నము, ఇలా ఒక 2 రకాల నైవేద్యాలు సమర్పించుకొని మీరు ఇంట్లో వాళ్ళు అందరూ తిని
మిగతా ప్రసాదము ఎవరికన్నా బీద పిల్లలు ఉంటారు కదా, బీద పిల్లలు కానీ మన ఇంటి చుట్టుపక్కల గుడి దగ్గరనో ఎక్కడో వాళ్ళకు బీద వాళ్ళకు పంచేటట్లు చూడండి. అంటే తినడానికి కొంచెం కష్టంగా ఉన్న పిల్లలకు కానీ, రోడ్ల మీద ఉంటారు కదా బీద పిల్లలు, అలాంటి వాళ్ళకు పంచి మీరు మరుసటి రోజు ఏం చేయండి అంటే మళ్ళీ మీరు ఉదయమే స్నానం చేసి మీరు అది ఆ కొబ్బరి బోండాన్ని ఒక్కసారి మీరు నమస్కరించుకొని మళ్ళీ అమ్మవారికి మళ్ళీ ధూపము అవన్నీ వేసి ఇంకా నైవేద్యం పెట్టకున్నా పర్వాలేదు, బెల్లం ముక్క పెట్టిన చాలు. మీరు ఆ కొబ్బరికాయని ఏం చేయాలంటే మీ యొక్క సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి మీరు సుతిలి తాడు అంటారు కదా, సుతిలి తాడులోతోటే కట్టాలి. మళ్ళీ మనకు ఈ గుమ్మడికాయలు కట్టే అవి తొట్లు ఉంటాయి కదా, అది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కాబట్టి అది పనికి రాదు. సుత్తిలతోటే మీరు ఒక బుట్టిలాగా తయారు చేసి ఆ బుట్టిలో పెట్టి మీరు సింహద్వారం బయటనన్నా కట్టుకోండి, లోపటనన్నా కట్టుకోండి, మీరు ఎక్కడన్నా కట్టుకోండి, సింహద్వారం పైన ఉండేటట్లు చూసుకొని మీరు మళ్ళీ నమస్కారం చేసి మీరు అమ్మవారికి లేదా మీ ఇష్టదైవానికి మాకు ఈ రోజు నుంచి మాకు ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోవాలి అనుకొని మీరు మనసు పూర్తిగా ఆ సింహద్వారం పైన ఈ కొబ్బరి బోండాన్ని కట్టండి. మీకు అంత శుభమే జరుగుతుంది. ఇది తంత్రశాస్త్రంలోనే చాలా అద్భుతంగా, ఎందుకంటే మనకు కలియుగంలో కల్పవృక్షము అంటే మనము కొబ్బరి బోండం కొబ్బరి చెట్టునే చెప్పుకుంటాం కాబట్టి కల్పవృక్షం నుంచి ఎండి ఊడిపడ్డ కొబ్బరి బోండం మనకు చాలా అద్భుతాలు అనేది చూపిస్తుంది అన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.